వివిధ దేశాల నుంచి అయితే భారత్ కే సపోర్ట్ వస్తుంది కానీ ఇక్కడ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన అంశం కూడా ఏ దేశం కూడా మాట్లాడట్లేదు. ఉగ్రవాదుల లక్ష్యంగానే భారత్ తన దాడులను కొనసాగిస్తుంది. కానీ పాకిస్తాన్ సాధారణ పౌరులను చంపడమే లక్ష్యంగా ఈ యొక్క డ్రోన్లను, మిసైళ్లను, యుద్ధ విమానాలను పంపుతున్న నేపథ్యంలో భారత్ ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్తుంది అనేది కూడా ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఏదైతే 25 డ్రోన్లను పాకిస్తాన్ పంపిందో ఇప్పటికే బిఎల్ఏ అక్కడ అరాచకాన్ని సృష్టిస్తోంది, పాక్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. అండ్ అప్పటికే 7-8 నగరాలని అక్కడ ఆధీనం చేసుకుని ఉంది బిఎల్ఏ. పాకిస్తాన్ జెండాలను కూడా అక్కడి నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఆక్రమించిన ప్రదేశాల్లో. దానినే ఎదుర్కోలేని పాకిస్తాన్ ఈ రోజు భారత్ మీద F-16, JF-17 జెట్లను ప్రయోగించడం అంటే పెద్ద సాహసమే. అండ్ అలాగే మేకపోతు గాంభీర్యంలో పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు దీన్ని. సునీల్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గనక చూసుకుంటే మనకు కొంత పాకిస్తాన్ ని చూస్తే జాలిపడే అంశమే కనపడుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ నుంచి తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలి అనేది చెప్తుంది. కేవలం పాకిస్తాన్ ఆర్మీకే చెప్పట్లేదు, చైనాకు కూడా ఇదే అంశాన్ని కూడా బలూచిస్తాన్ ఎప్పటికప్పుడు చెప్తూ వస్తుంది. బలూచిస్తాన్ వ్యాఖ్యలను ఒకవేళ పాక్ ఆర్మీ పట్టించుకునే నేపథ్యంలో ఆ రోజు ఖచ్చితంగా ప్రాణ నష్టానికి మాత్రం బలూచిస్తాన్ పాల్పడుతుంది. పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని ఎప్పటికప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటు చేస్తుంది. పాకిస్తాన్ అది ఒక తలనొప్పిగా బలూచిస్తాన్ ఏర్పడ్డప్పటికీ కూడా బలూచిస్తాన్ అనేక సార్లు కూడా చెప్తూ వస్తుంది. అయితే అంతర్జాతీయంగా బలూచిస్తాన్ ని ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించిన నేపథ్యంలో బలూచిస్తాన్ అనేక సార్లు కూడా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. తమను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న కార్యాలయాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని బలూచిస్తాన్ జెండాను ఎగరవేస్తూ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కు తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది. అయితే అంతర్గతంగా ఉన్న విభేదాలనే పరిష్కరించుకోలేని పాకిస్తాన్ మనపైన యుద్ధానికి రావడం అనేది కూడా చాలా హాస్యాస్పదం అనేది కూడా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులైతే చెప్తూ వస్తున్నారు. అంతరంగా ఉన్న కొట్లాట ఏదైతే బలూచిస్తాన్ తోటి ఉన్న విభేదాలనే సమర్థవంతంగా తిప్పికొట్టలేని పాకిస్తాన్ భారత్ తోటి ఏ విధంగా యుద్ధానికి కాలు దూతుందో అర్థం కావట్లేదు అనేది కూడా అనేక దేశాలు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పాకిస్తాన్ కూడా ఎప్పటికప్పుడు మన ఇటు పంజాబ్, రాజస్థాన్, కశ్మీర్ వెంట ఉన్న సరిహద్దు గ్రామాల వెంటనే తన పహారాను కాస్తుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఖర్చు అక్కడే పెడుతుంది. కానీ ఉత్తర దక్షిణ వైపు ఉన్న ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ వైపు కూడా పాకిస్తాన్ ఎటువంటి భద్రతా చర్యలను చేపట్టదు. అక్కడి నుంచి కూడా భారత్ సమర్థవంతంగా పాకిస్తాన్ పైన దాడికి పాల్పడవచ్చు. గతంలో ఒసామా బిన్ లాడెన్ ని హతమార్చిన సమయంలో కూడా భారత్ నిర్మించిన ఒక రన్వేని మాత్రమే అమెరికా కూడా ఉపయోగించుకుంది. ఆ సమయంలో కూడా భారత్ అమెరికాకు సహాయ సహకారాలు అందించింది లాడెన్ ని హతమార్చడానికి. ఉగ్రవాదం పైన పోరుకు భారత్ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందన్న సంకేతాలను ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఉగ్రవాదులందరినీ కూడా భారత్ కు హ్యాండ్ ఓవర్ చేసి తాము ప్రశాంతంగా తమ దేశంలో ఉండడమే తప్ప ఇంకొక మార్గం లేదనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రపంచ దేశాలను కూడా భారత్ ను కొంత అపకీర్తి చేయాలన్న ప్రయత్నం చేస్తే కనుక దానికి ధీటైన సమాధానం భారత్ ఇచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. సునీల్, ఓకే గోపి, విల్ కమ్ బ్యాక్ టు యూ. సో మొత్తానికి భారత్ లో ఈ రోజు నిజంగా ఈ రేత్రి చాలా బిగ్గెస్ట్ నైట్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ రోజు రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో ఒక ప్రక్కన సమావేశం నిర్వహిస్తున్నారు. మరో ప్రక్క ప్రధానమంత్రి మోదీకి ఆయన నివాసంలో అజిత్ దోవల్, భారత సలహాదారు అజిత్ దోవల్ కూడా కీలకమైనటువంటి సమీక్ష సమావేశంలో ప్రతిదీ కూడా బ్రీఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇరువురు భయంకరమైనటువంటి శక్తివంతమైనటువంటి నేతలు భేటీ వెనక చాలా పెద్దదే ప్లాన్ అయితే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరూ చర్చిస్తున్నది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనే దాని మీదే ఇరువురు నేతలు కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో ప్రక్క త్రివిధ దళాధిపతుల సమావేశం కూడా ఓ ప్రక్కన కొనసాగుతోంది రాజ్నాథ్ సింగ్ తో. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈసారి బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ అనేటట్టుగానే ఉండే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్నే ఊహించినటువంటి పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్ 2.0 ఏ రకంగా ఉంటుందో